గురించి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఉండండి, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం ఉండండి, లక్ష్మణ్ గారు మాట్లాడతారు ఒకసారి. వాసుదేవ్ గారు వస్తున్నా, మీకు వేరే చాలా చెప్పారు, వస్తున్నా, మీకు స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వస్తున్నాను. ఒకసారి లక్ష్మణ్ గారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు ఏం మాట్లాడుకున్నారో తెలియాలి మనకి. లక్ష్మణ్ గారు మాకు తెలుసండి, అది వైసీపీ వాళ్ళకి తెలియదు కానీ మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. రైట్, లక్ష్మణ్ గారు. రెడ్డి గారితో చర్చలో ఉన్న మాట వాస్తవము. సరే, లండన్ వెళ్ళారా, అక్కడ కలిశారా లేదా అనేది ఇంకా తర్వాత తెలుస్తుంది. కానీ ఎందుకు కలిశారంటే, నా కాంగ్రెస్ వర్గాల నుంచి నాకున్న సమాచారం ఏమిటంటే, అన్నయ్య ఎలాగూ నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు, నీ పార్టీని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు, బీజేపీ వాళ్ళు నిన్ను నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తారు, కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయి, నేను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పి రాయబారం వాళ్ళ అమ్మ ద్వారానే నడుస్తున్నది. అది కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా ట్రై చేయమని ఆమెకు ఆదేశాలు ఇచ్చినట్టు. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశమే లేదు ఇక్కడ. సపోజ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కు లేదా కాంగ్రెస్ కు సపోర్ట్ అంటే కాంగ్రెస్ కూటమిలో చేరిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా షర్మిల నాయకత్వంలో లేచి కూర్చుంటుంది పార్టీ, నో డౌట్. అందువల్ల ఏంటి, ఫ్యూచర్ అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఫ్యూచర్ కోసం రెండు టార్గెట్, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని త్యాగం చేయాలి. అలాంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ రావాలని జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ నేనైతే కాంగ్రెస్ లో విలీనం కావడం మంచిదే అని చెప్తాను. నేను బీజేపీలో కూడా వద్దు అని. ఎందుకు, ఈయన కాంగ్రెస్ పార్టీలకు రాజశేఖర్ ఫోటో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వేణు గారు లక్ష్మణ్ గారిని మాట్లాడియండి, ఆయన మాట్లాడే దాంట్లో క్లారిటీ ఏదన్నా చెప్తే దాంట్లో వర్త్ ఉండాలి, మాట్లాడియండి. ఇప్పుడు ఆయనకు సమాచారం ఉందండి, కాంగ్రెస్ పార్టీ పత్రదిశలో ఉంటే ఆ పార్టీని పోయి వైఎస్ఆర్ పార్టీ ఆయనకు సమాచారం ఉందా, సమాచారం చెప్పనియండి, సమాచారం ఆయనకు ఇవి చర్చ మాత్రమే, నిజమా కదా తర్వాత సంగతి. నేను ఇంకో విషయం కూడా ముందుకెళ్ళి చెప్తా. జనసేన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయమని చెప్పి బీజేపీ అడిగింది జనసేన, మరి దానికి ఏం చెప్తావు? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల బలహీనతలను అడ్డం పెట్టుకుని మా దాంట్లో విలీనంగానే చెప్తారు. వాట్ ఈస్ రాంగ్? కేంద్రంలో ఉంది కాబట్టి విలీనం చేయొచ్చు. ఇక్కడ కేంద్రంలో ఏమైనా కాంగ్రెస్ ఉందా, లేకపోతే కేంద్రంలో రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతోంది, కొంచెం సావధానంగా వినండి. ఆయన అంటున్నారు, మాట్లాడేది వినండి. కూడా రాజశేఖర్ బొమ్మ పెట్టుకొని తిరుగుతుందా లేదా? ఈయన రాజశేఖర్ బొమ్మ పెట్టుకొని తిరుగుతున్నాడా లేదా? మరి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీకి ఫ్యూచర్ చూసుకుంటారా? ఎవరైనా ప్రాంతీయ పార్టీ బలహీనపడే పార్టీని చూసుకుంటారా? ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఓడిపోయింది, ఓడిపోతే 100% బలహీన పడుతుంది. దాన్ని బలహీన పడకుండా కాంగ్రెస్ పార్టీ పేరు మీద మళ్ళా రాజశేఖర్ గారిని మనం ముందుకు తీసుకెళ్లి రాజశేఖర్ గారి మా మాట ఆయన యొక్క ఫోటో పెట్టుకొని రాజశేఖర్ గారి ఆశీస్సులతో మనం నడుపుదాము అంటే, ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు పాలు పోతున్నారా? ఇటుపులపాయి పోయి దండాలు పెట్టి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ ఇటుపులపాయి పోయి మాట్లాడుతున్నది. మరి ఏంటి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతకాలనా లేదంటే చావాలనే? కాంగ్రెస్ బతకాలని వాళ్ళు చూస్తుంది, ఆమె చూస్తుంది. కేంద్ర నాయకత్వం కూడా వాళ్ళకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ప్రయత్నం చేస్తారు. ఒకసారి రామ్ కుమార్ గారు మాట్లాడతారు. రామ్ కుమార్ గారు, 2 ప్రశ్నలు అండి. ఇప్పుడు
మీకు అంటే ఇంత బంపర్ ఆఫర్ వాసుదేవ గారు, బంపర్ ఆఫర్ వాసుదేవ వస్తుంది గారు, మీకు. నాకేమో కష్టమైన ప్రశ్నలు వేస్తున్నారు, ఆయనకేమో